గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ ఊటీ. సో ఇప్పుడైతే టైం మనకి 6:30 అవుతుంది. టెంపరేచర్ 11 degrees ఉంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది. నేను ఏమనుకున్నా అంటే అక్కడ మన సైడ్ అంటే హైదరాబాద్ కానీ వేరే సైడ్ కానీ నార్మల్గా 40 to 45 40 ఉందనుకోండి. సో ఇక్కడ 20 ఉంటుంది అనుకున్నా, బట్ అట్లా కాదు, కంప్లీట్ డిఫరెంట్. ప్రెసెంట్గా 11 degrees ఉంది. టైం 6:30 అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోదాం మరి ఒక 1 hourలో. దాని తర్వాత అక్కడ నుంచి మొత్తం ఊటీలో ఏమేమి ప్లేసెస్ మ్యాక్సిమం కవర్ చేద్దాం మనము, ఓకేనా. సో నేనైతే మొత్తం అన్ని కవర్ చేయను, ఎందుకంటే మనకున్న టైం తక్కువ కాబట్టి. ఓన్లీ మెయిన్ ప్లేసెస్ ఒక 4-5 అనుకున్నా నేనైతే. సో అవి మాత్రమే కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో మిగతా అన్ని నేను చెప్తా ఇంకేమేమి ఉన్నాయి అనేది వీడియోలో. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ హాస్టల్ పక్కనే ఒక వ్యూ ఉంటుంది, చూపిస్తాం మీకు, చాలా బాగుంటుంది. కానీ నాకు వెళ్ళొద్దు, వేరే వాళ్ళది. సో రెసిడెన్షియల్ కదా, డిస్టర్బ్ చేద్దని. చూస్తారు ఎట్లుందో వ్యూ హాస్టల్ బయట. ఇదనమాట వ్యూ పాయింట్. ఇవన్నీ కూడా నాకు తెలిసి టీ ప్లాంట్స్ అనుకుంటా. సో చూస్తారా, నైట్ టైంలో అయితే అక్కడ కనిపిస్తుంది ఇల్లు. దానికి లైటింగ్ చాలా చేసారు అనమాట, చాలా బాగా కనిపించింది. మొత్తం డార్క్ ఉండే కదా. బ్లాకీ వాళ్ళ మమ్మీ అనుకుంటా, నిన్న కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది. సో అదనమాట, ఇది మార్నింగ్ వ్యూ ఇట్లా ఉంది. ఇక్కడ హాస్టల్ అయితే చాలా ప్లెజెంట్ ఉంది. అక్కడ కొంచెం ఎండ స్టార్ట్ అయింది, ఇక్కడ మాత్రం హాస్టల్ వెకేట్ చేసేసి నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక ప్లేస్ వెళ్ళిపోతున్నాము. అది బోటింగ్ పాయింట్ అనమాట ఊటీలో, చాలా బాగుంటుంది చూడండి. ఇది మనకి బస్ స్టాప్ నుంచి ఒక 1 kilometer ఉంటుంది అనమాట. ఊటీ మెయిన్ బస్ స్టాప్ నుంచి బోట్ హౌస్ అని చూస్తారు కదా, ఇదే బోట్ హౌస్ అనమాట. ఇక్కడికి మనకి డైరెక్ట్ బసెస్ ఉంటాయి అనమాట మెయిన్ బస్ స్టాప్ నుంచి. సో మనతో చూసినాం బోట్ హౌస్కి. బోట్ హౌస్ మనకి బస్ స్టాప్ నుంచి అయితే మనకి ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1.2 kilometers అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మీకు మెయిన్ బస్ స్టాప్ ఉంటుంది కదా, మెయిన్ బస్ స్టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జస్ట్ 1.2 kilometers ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇదే అనమాట రోడ్డు. ఇట్లా వచ్చాడు మనము. సో ఇది వెనకాల బోట్ హౌస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ ప్రైస్ ఎంత, బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం మనం, ఓకేనా. సో లెట్స్ గో ఇట్ టు ది బోట్ హౌస్. చూస్తారు కదా, ఇలాంటి బస్సులు అయితే ఉంటాయి మనకి. బోట్ హౌస్ దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట, బోట్ హౌస్ అని. అడిగి ఎక్కితే మీరు బెటర్, ఎంతకైనా మంచిది. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ వెనకాల మీకు షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అంటే ఫుడ్ ఐటమ్స్ తినడానికి కూడా తినొచ్చు. సో అదనమాట. లోపల కూడా షాపింగ్ ఐటమ్స్ దొరికే షాప్స్ కూడా చాలా ఉన్నాయి లోపల. చూస్తారు కదా, షాప్స్ అయితే చాలా ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ చేస్తారు. సో ఇంకా ఎంట్రన్స్ అక్కడ ఉందంట. మరి టికెట్ కౌంటర్ ఎక్కడ చూద్దాం ఒకసారి. సో టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉంది, మనం వెళ్దాం. అక్కడ ఇంకే సపరేట్ డిఫరెంట్ బోటింగ్ ఉంది, అక్కడ ఏదో సంథింగ్ డ్రాగన్ కోస్టర్ అని. సో అక్కడ చూస్తారు కదా ముందు, అదే టికెట్ కౌంటర్. పబ్లిక్ అయితే ఎవరు లేరు నార్మల్ చూసుకుంటే. ఇది మార్నింగ్ టైం కదా, ఇప్పుడు అక్కడ కొంతమంది వెళ్తున్నారు. సో మనం కూడా వెళ్దాం. సో టికెట్ ప్రైస్ 30 rupees ఛార్జ్ చేసారు. సో ఇట్లా ముందుకు వెళ్దాం. ఇది అనమాట ఎంట్రన్స్. జస్ట్ లోపలికి వెళ్ళాలి. బోట్ బుకింగ్ కౌంటర్ అని ఉంది ముందు. మనమైతే ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కదా. ఎంట్రీ పాయింట్ ఇక్కడ చూసుకుంటే నాకు సపరేట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో 2-seater 30 minutes 350 అంట. బోట్ టారిఫ్స్ అన్ని కూడా చూసుకుంటే మీకు. సో అది మ్యాటర్. 15 మంది ఉంటే కనుక 1650 అంట. టోటల్ 1600 అంట. 50 rupees చేసి తెలియదు. ఈ టోటల్ ఛార్జెస్ అనమాట బోటింగ్కి. సపరేట్ బోట్స్ ఉంటాయి కదా అట్లా. సో ఇది అనమాట మెయిన్ బోటింగ్ పాయింట్. ఇక్కడైతే బోట్స్ ఇంకా రాలేవు, ఇంకా వెయిట్ చేస్తున్నారు చాలామంది అయితే. కొంతమంది వెయిట్ చేస్తున్నారు బోట్ కోసం అయితే. సో ఇవన్నీ కూడా వెయిట్ చేయడం అనమాట, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ. సో లైఫ్ జాకెట్స్ అవన్నీ వేసుకొని బోటింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది కంపల్సరీ. స్టార్ట్ అవుతుంది. ఇది ఎంట్రీ అనమాట, ఇక్కడ లోపలికి వెళ్ళాలి. సో ఇదే బోటు. సో బోట్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ దీని ప్రైస్ 950 అనమాట 8 members. బట్ నేను వేరే వాళ్ళతో వచ్చిన చూస్తారు కదా, వాళ్ళైతే చెప్పారు వాళ్ళు 6 members ఉంటారంట. సో నన్ను రమ్మని చెప్పారు అన్నమాట. సో అతను నాకు టైం వేస్ట్ కాలేదు, లేదంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది నాకు. ఇప్పుడైతే మీరు వ్యూస్ చూడండి, వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా. బోటింగ్ మాత్రం చాలా బాగుంది. బట్ కాస్ట్ ఏంటంటే పర్ పర్సన్ కాకుండా ఓన్లీ బోట్ ఇచ్చారు అనమాట 950+. ఇంకా వేరే బోట్స్ కూడా వేరే చార్జెస్ అయితే ఉన్నాయి అనమాట. సో అది మ్యాటర్. ఇప్పుడైతే మీరు వ్యూస్ చూడండి. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం 20 minutes ఉంటుంది జర్నీ అయితే. నాకు లక్కీగా ఒక ఫ్యామిలీ అయితే కలిసిర్రు, వాళ్ళతో పాటు నేనైతే జర్నీ చేసిన. ఎందుకంటే అక్కడ మొత్తం సింగిల్ పర్సన్కి ఇయ్యర్ అనమాట. సో మొత్తం బోట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే వాళ్ళు కలిసిరు కాబట్టి తొందరగా నేనైతే రైడ్ చేయగలిగిన.
వాటర్ మాత్రం అస్సలు బాగాలేదు, మొత్తం గ్రీన్ ఉన్నాయి వాటర్ అయితే. మొత్తం బోట్ జర్నీ 20 minutes ఉంటుంది. సో ఒక రౌండ్ వేస్తారు అన్నమాట, ముందుకు వెళ్ళి వస్తారు, 20 minutes కవర్ చేస్తారు వీళ్ళు. Look at me sometimes like all you want to do is run. Hear me out. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ నుంచి అట్లా తిప్పుకొని వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఆడికి వెళ్తారు. ఓవరాల్ 20 minutes అయితే మనం ఈ బోట్ జర్నీ చేస్తాం. It's all the things you never show. There are the things. ఇది అనమాట ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము, మళ్ళీ ఆడికి వెళ్ళిపోతాము. సో అదనమాట. Secrets start in your heart to slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start in. సో ఆ రోడ్ కనిపిస్తుంది కదా, అది జిప్ లైనింగ్ అనుకుంటా. సో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ అయితే ఉంది. బోటింగ్ అయితే చాలా బాగుంది అనమాట. వెదర్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి బోట్ జర్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సపరేట్ బోట్స్ ఉంటాయి అనమాట, స్పీడ్ బోట్స్, ఇంకా నార్మల్ బోటింగ్ కూడా ఉంటాయి అనమాట. చూసారు కదా మీరైతే, బోటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్లో అయితే. మీకు బస్ స్టాప్ దగ్గరనే కాబట్టి ఈజీ వెళ్ళొచ్చు. అన్ని ప్లేసెస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఊటీ బస్ స్టాప్ దగ్గరలోనే ఉంటాయి. కాకపోతే కొన్ని మాత్రము ఊటీ నుంచి కొంచెం దూరంలో ఉంటాయి అనమాట, కున్నూరు దగ్గరలో ఉంటాయి. వ్యూ పాయింట్, డాల్ఫిన్ వ్యూ పాయింట్ అవన్నీ కూడా. ఫైనల్గా బోటింగ్ అయితే అయిపోయింది మనది. చూస్తారు కదా, బోట్లు అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వెళ్ళడానికి. సో ఇక్కడ షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ హారర్ హౌస్ అంట, మీకు ఇట్లా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇదంతా కూడా షాపింగ్. ఇంకా ఇక ఫుడ్ కోర్ట్ ఇక చిన్న స్టాల్ లాగా ఉంది ఒకటి, బట్టలు కూడా అమ్ముతారు ఇక్కడైతే. చూస్తారు కదా, లేక్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు లేక్ని. ఈ సపరేట్ స్టేజ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ చూసుకుంటే ఫోటో కూడా దిగుతారు. సో ఇక్కడ నుంచి లేక్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చూస్తారు కదా. సో ఇదనమాట, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయి అట్లా వెళ్ళి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇటు తీసుకొని మళ్ళీ వచ్చాం అనమాట. అక్కడ 2 rounds చేసిండు. అక్కడ కనిపిస్తున్నాయి ఏమో టైర్స్ అన్ని, అది డెడ్ లైన్ అనమాట. అక్కడ వరకే వస్తాయి ఈ బోట్స్ అన్ని కూడా. అక్కడ చిన్న బోట్స్, వాటిని ఏమంటారేమో, ఆ బోట్స్ కోసం సపరేట్గా ఉంది. తొందరగా వచ్చినాయి కాబట్టి తొందర అయిపోయింది. మాదే ఫస్ట్ అనమాట. యాక్చువల్లీ 9:33కి ఫస్ట్ బోట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో అక్కడ నుంచి కంటిన్యూస్ గా వస్తానంటే పోతానంటే బోట్స్ అయితే. సో లక్కీగా నాకు అతను దొరికింది కాబట్టి సో వాళ్ళతో పాటు నిలిపోయాను అనమాట, లేకుంటే వెయిట్ చేయాల్సి వస్తుంది చాలాసేపు అయితే. ఎట్లుంది బోటింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది కదా. ఇక్కడ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంటే చిన్న బోటింగ్ బట్ బాగుంటుంది. జస్ట్ 150 అంటే 950 ఛార్జ్ చేస్తాడు 8 members. సో నేను 150 సెండ్ చేసిన ఆయనకైతే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చి మనం దీని ఆపోజిట్ లో ఒకటి ఉంటుంది థ్రెడ్ గార్డెన్ అని, ఆడికి వెళ్దాం మనము.